హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, చాలా మంది ఇన్స్టెంట్ మనీ కోసం తహతహలాడుతూ ఉంటారు. సో దానికోసం ఏదైనా టెక్నిక్ ఉందంటారా? అయితే చాలా మంది మనకు ఈరోజు డబ్బు కావాలి, ఒక అత్యవసరంగా అవసరం ఉంది. అటువంటప్పుడు ఏం చేయాలనుకున్నా మీకు ఎటువంటి మార్గాలు కనిపించవు. అటువంటప్పుడు మీకు ఇన్స్టెంట్గా డబ్బులు కావాలి, ఏదో రకంగా మీ చేతిలోకి డబ్బులు రావాలి, మీ అవసరాలు తీరాలనుకున్నప్పుడు మీరు వాడాల్సిన ఒక మ్యాజికల్ సూపర్ స్విచ్ వర్డ్ ఏంటంటే 1176. వెరీ 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 పవర్ఫుల్ అండి. మీరు 1176 అనేది టోటల్ కౌంట్ చేసి చూసినప్పుడు కూడా మనకు 6 నెంబరే రావడం జరుగుతుంది. ఎందుకంటే 1 + 1 + 7 + 6 టోటల్ 13, 14, 15 రావడం జరుగుతుంది. 15 అంటే మళ్ళీ 1 + 5 6 నెంబర్. అయితే ఈ రెమెడీ అనేది మీకు తాత్కాలికంగా పనిచేసిన 100% మీ జీవితంలోకి డబ్బు రావడానికి ఎక్కువగా ఆకర్షిస్తుందండి. మళ్ళీ మీకు డౌట్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అనేది. ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అనేది మీకు సంబంధం లేదు. మీకు కేవలం డబ్బుకు సంబంధించిన ఫ్రీక్వెన్సీని కలిగి ఉండండి చాలు. మీరు కేవలం డబ్బు గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మీకు డబ్బు రావడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ 1176 తోని నిజంగానే ఆకర్షించవచ్చు అంటారా? అసలు 100% ఆకర్షించవచ్చు అండి. ఎందుకంటే మీకు మళ్ళీ డౌట్ అవచ్చు, నంబర్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుందా మన లైఫ్లో అనేది. 100% పనిచేస్తుందండి. ఆ 1176 అనేది కొంత ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ప్రతి నంబర్కి ఒక ప్రత్యేకమైన స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈ 1176లో అనేది 6 టోటల్గా మనకి 6 వస్తుంది. 6 నెంబర్ అనేది దేనికి సంబంధించింది? డబ్బుకు సంబంధించింది. లగ్జరీస్ కానివ్వండి, ఫ్యామిలీ ఎంజాయ్మెంట్, ఇటువంటి వాటికి సంబంధించింది. కాబట్టి 100% డబ్బు వస్తుంది. అంటే మీరు పలుకుతున్నప్పుడు ఏమనుకుంటున్నారు? డబ్బు కావాలి అనేది మీ మైండ్కి సజెషన్ వెళ్ళింది. అందుకోసం మీరు దాన్ని ఎలా చాంటింగ్ చేయాలంటే, జనరల్గా మనం గత స్విచ్ వర్డ్లో చెప్పినట్లే 1176 1176 మన ఓంకారం చాంటింగ్లో చేసినట్టు ఒక రిథమిక్గా దీన్ని చాంటింగ్ చేసి చూడండి. 100% డబ్బు వస్తుందండి. కొంతమంది ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారు, మరికొంతమంది ఎందుకు సంపాదించలేకపోతున్నారంటే కారణం వాళ్ళ మైండ్ సెట్. ఎప్పుడైతే మీరు ఇంకా డబ్బు లేదు, ఇంకా పేదరికం గురించి ఆలోచిస్తున్నారో 100% ఆ పేదరికపు ఆలోచనల్ని అట్రాక్ట్ చేస్తారండి. మీరు కొంతవరకు గమనించండి, చాలా మంది పేదరికంలో ఉంటూ వాళ్ళే కాదు, వాళ్ళ 2-3 తరాలు కూడా పేదరికంలోనే ఉండిపోతాయి. రీజన్ ఏంటంటే అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు, వాళ్ళ ఆలోచనలు కూడా పేదరికంతో కూడుకున్న ఆలోచనలే ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఒక ఉన్నత స్థాయి ఆలోచనలు చేసి ఒక లగ్జరీ జీవితాన్ని ఆకర్షించినప్పుడు మాత్రమే అటువంటి ఆలోచనల్ని మీరు ఆకర్షిస్తారండి. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక గొప్ప ఆశయంతోనే ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితుల వల్ల కానివ్వండి, ఆలోచన విధానాల వల్ల, ఉండే చుట్టూ పరిసరాల వల్ల వాళ్ళ పేదరికానికి గురవుతారు. కానీ పుట్టుక అనేది మన చేతుల్లో లేదు. కానీ దాన్ని 100% ఒక లగ్జరీస్గా ఉన్నత దిశ వైపు మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంటుందండి. మీరు అరుణ సింహ అనే పేరు వినే ఉంటారండి. అరుణిమా సింహ అనే పేరు. ఆమె ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది దుండగులు ఆమెను రేప్ చేయబోతే ఆమె తప్పించుకుంటే ట్రైన్ నుంచి కిందకు ఆమెను పడేశారు. రాత్రి వరకు 12, 13 రకాల ట్రైన్లు ఆమె కాళ్ళ మీదనే వెళ్ళిపోయాయి. అయితే కొంత చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు ఈమె అరుస్తూ ఉండడం వల్ల మార్నింగ్ వచ్చి చూశారు. అప్పటికి 2 కాళ్ళు ఆమెకి ఏం లేవండి. ఒక ట్రైన్ వస్తేనే శరీరం ఎలా ఉంటుందో మీరు గమనించండి. రాత్రి 12, 13 ట్రైన్లు వెళ్ళాయి ఆమె కాళ్ళ మీద. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేశారు. కొంత తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏమని ఆలోచించిందంటే, ఆమె కోరిక ఏమంటే ఎవరెస్ట్ ఎక్కాలని. అంటే ఆమెకు 2 కాళ్ళు లేవు, అయినా ఎవరెస్ట్ ఎక్కాలనే బలమైన సంకల్పాన్ని ఆమె మనసులో ఉంచుకున్నది. చాలామందిని నేను ఎవరెస్ట్ ఎక్కాలని అనుకున్నప్పుడు చాలామంది వెక్కరించారు. అసలు నీ పొజిషన్ ఏంటి, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీకు మతి భ్రమించిందా అనేది ఆలోచించారు. కానీ వాళ్ళ టీచర్ని అడిగితే ఆమె చెప్పింది 100% నువ్వు ఎవరెస్ట్ ఎక్కేసావు అని చెప్పింది. ఎప్పుడైతే ఆమె మనసులో బలంగా నేను ఎక్కగలను అని ఫిక్స్ చేసుకున్నారో ఎటువంటి పరిస్థితులైనా మిమ్మల్ని ఆపవండి. ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్ మీలో ఉన్నప్పుడు 100% సక్సెస్ అవుతారు. ఆ 2 కాళ్ళు లేని ఆమె ఎవరెస్ట్ ఎక్కినప్పుడు మీరు డబ్బు సంపాదించడానికి అన్నీ ఉన్నాయి మీ దగ్గర. చాలా వరకు చాలామంది పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. తన దగ్గర డబ్బు లేదని, అవకాశాలు లేవని. ఒక కన్ను అడగండి ఇస్తారని చూద్దాం. ఒక 5 lakhs కన్ను ఇస్తారంటే ఎవరండి? అంటే మీ కన్ను 5 lakhs కంటే ఇంకా వాల్యుబుల్. మీ శరీరంలో ఉండే ప్రతి అవయవం కొన్ని కోట్ల రూపాయలతో, మీ 2 కిడ్నీలు ఇవ్వండి, ₹1 కోటి ఇస్తామంటే మీరు ఇవ్వరు. అంటే మీరు కోటీశ్వరులే.
కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు, ఫిజికల్గా మీ దగ్గర డబ్బు లేదనుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు ఇచ్చిన మీ శరీరమే కొన్ని కోట్లతో సమానం అంటే మీరు సాక్షాత్తు మీరు కోటీశ్వరులే. మీరు ఎప్పుడూ డబ్బు లేదని బాధపడకండి. ప్రతి వ్యక్తి భగవంతుడు ఏదో ఒకటి సృష్టించి ఆ బాడీలో పెట్టి ఉంటారండి. మీలో ఏముంది మీరు ఆలోచిస్తే 100% డబ్బుని మీరు ఆకర్షించగలుగుతారు. చాలామంది ఈ లేదు అనే భావన ఉండడం వల్లే వాళ్ళ జీవితంలోకి డబ్బు రాదండి. ఎప్పుడైతే మీరు లగ్జరీస్ని యాక్సెప్ట్ చేస్తారో మీ జీవితంలోకి 100% ప్రతి దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు గతాన్ని కానీ పేదరికాన్ని కానీ ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటారో అటువంటే మీ జీవితంలోకి వస్తూ ఉంటాయి. మీరు గతంలో కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు, అప్పులు ఇవన్నీ అట్రాక్ట్ చేసి ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం కూడా వాటి గురించే ఉంటుంది. కాబట్టి 100% ఒక లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయండి, లగ్జరీస్ని ఆలోచించండి. మీరు సంపాదించగలము అనే థాట్ ప్రాసెస్ని పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు నేను సంపాదించగలను అని ఆ థాట్ మీ మనసులోకి వస్తుందో విశ్వం నుంచి అనేక రకాల అవకాశాలని మీ సబ్కాన్షియస్ మైండ్ ఆకర్షిస్తుంది. చాలామంది ఆ ఆలోచనల్ని చేయడానికి కూడా భయపడుతుంటారండి. ఎందుకంటే ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీ ఆలోచన విధానాన్ని బట్టే మీ జీవితంలోకి మీరు దేన్నైనా ఆకర్షిస్తారు. సార్ ఇది ఎలా అప్లై చేయాలి సార్ 1176ని? 1176 ఎప్పుడైనా సరే మీకు ఇన్స్టెంట్గా డబ్బు కావాలి అన్నప్పుడు 100% దీన్ని ఒక్కసారి మనీ ఫ్రీక్వెన్సీ నెంబర్ అని మనసులో అనుకోండి. ఈ నంబర్ ద్వారా నా జీవితంలోకి డబ్బు రాబోతుందని బలంగా అనుకోండి. ఎప్పుడైతే ఈ థాట్ ప్రాసెస్ని మీరు యూనివర్సల్లోకి రిలీజ్ చేస్తారో ఆ ఫ్రీక్వెన్సీ మనీకి మ్యాచ్ అవుతుంది. 1176 1176 1176 ఎందుకు చెప్తున్నారో మీరు కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండండి. 100% ఉదయం నిద్ర లేచినాక ఒక 5 మినిట్స్, రాత్రి పడుకోబోయే ముందు 5 మినిట్స్ చేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సార్ ఇది మనం గతంలో మాట్లాడుకున్నాం, ఇది ఒక స్లిప్ మీద రాసుకొని మన మెత్త కింద పెట్టుకొని పడుకోవచ్చు. నిజంగా అట్లాంటప్పుడు కూడా వర్క్ అవుతుందా ఇది? అంటే మీరు ఎప్పుడైతే మీకు ఎంత డబ్బు కావాలో ఆ స్లిప్ మీద రాయండి. 1176 అని రాసి దాని కింద మీకు కావాల్సిన అమౌంట్ రాసి పిల్లో కింద పెట్టుకొని రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక్కసారి మనసులో గుర్తు చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లో కింద మీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు అది రన్ అవుతూ ఉంటుంది. మీరు దేని గురించి రాత్రి నిద్రపోయే ముందు మీరు దేని గురించి ఆలోచించారో అదే వర్క్ మీద మీ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. 100% ఇది చాలా పవర్ఫుల్ అండి. ఎక్కువగా 1176 చాలా మ్యాజికల్ నంబర్. మీరు అప్లై చేసి చూడండి. మీకు ఎక్కడి నుంచి ఎక్కడైనా థ్రెట్స్ ఉన్నా, మీ పై అధికారులు మీ మీద ఇబ్బంది పెడుతున్నా కూడా ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వాళ్ళ యొక్క సైకిక్ పవర్ని తగ్గించి మిమ్మల్ని పాజిటివ్ దిశలో నడిపించే నంబర్ 1176. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా 1176 ఎలా పనిచేస్తుందో. అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా మనం దాని ద్వారా పొందొచ్చు అని చెప్పి విశ్వసేన్ గారు చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.